వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు చెక్ పెట్టబోతున్నారా? రేవంత్ రెడ్డి క్యాబినెట్ నుంచి ఉద్వాసనకు రంగం సిద్ధమైందా? భట్టికి స్పీకర్ గా బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. భట్టి పైన వస్తున్నటువంటి ఆర్థిక ఆరోపణలపైన అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళాయా? ఈ వ్యవహారాన్ని హైకమాండ్ కూడా సీరియస్ గా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు హైకమాండ్ క్లియరెన్స్ తోనే సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. మల్లు భట్టి స్థానంలో కేబినెట్ లోకి స్పీకర్ గడ్డం ప్రసాద్ ను తీసుకున్నటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవలే ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ నేపథ్యంలో స్పీకర్ ను కేబినెట్ లోకి తీసుకొని డిప్యూటీ సీఎం ను స్పీకర్ గా చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా రేవంత్ రెడ్డి తెలుస్తుంది. త్వరలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ లో కొంతమందికి చెక్ పెట్టడంతో పాటుగా మరికొందరికి కేబినెట్ లో అవకాశం కల్పించబోతున్నట్లుగా ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ నుంచి ఎవరిని తప్పిస్తారు అనేటువంటి దానిపైన మరీ ముఖ్యంగా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు చెక్ పెట్టేటువంటి యోచనలో కేబినెట్ నుంచి తప్పించి స్పీకర్ గా బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రధానంగా ఆయన పైన వస్తున్నటువంటి ఆర్థిక ఆరోపణలపైన అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళినట్లుగా హైకమాండ్ కూడా సీరియస్ గా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అయితే కేబినెట్ విస్తరణలో భట్టి విక్రమార్కకు చెక్ పెట్టడం పైన మరింత సమాచారం మా ప్రతినిధి సత్యానాయుడికి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. కేబినెట్ లో కొంతమందికి అవకాశం, మరో కొంతమందికి ఉద్వాసన తప్పేలా కనిపించడం లేదు. కానీ డిప్యూటీ సీఎం ను తప్పించేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటి వాదన వినబడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అండి. ప్రస్తుతం జూన్ నెలాఖరులో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది అయితే కన్ఫర్మ్ అయింది. దానికి సంబంధించి ఎవరికి వారు అందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీ బాట పట్టి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ అధిష్టానానికి అయితే చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఏదైతే గడ్డం ప్రసాద్ కూడా మరి మొన్న ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అంతతో కూడా కలిసి ఆయన చాలాసేపు సుదీర్ఘంగా మరి మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ మార్పుల వెనుక ఆంతర్యం ఏంటి అనేది చూస్తే ఖచ్చితంగా మరి స్పీకర్ గా ఉన్నటువంటి మరి గడ్డం ప్రసాద్ కి ఖచ్చితంగా ఆర్థిక శాఖ ఇవ్వాలి అనేది చూస్తున్నట్లు కొంత సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ మరి ఏదైతే గడ్డం ప్రసాద్ ప్లేస్ ని ఆల్రెడీ బట్టి ఏదైతే 2 మంత్రి పదవులు ఉన్నాయో, బట్టి విక్రమార్క 2 డిప్యూటీ సీఎం తో సహా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. దాంతో పాటు ఇంధన శాఖ కూడా ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఆర్థిక శాఖ నుంచి తప్పించి మరి ఆర్థిక శాఖను మరి అటు స్పీకర్ కి ఇవ్వాలన్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎందుకంటే గతంలో ఈ పదవికి అంటే ఇప్పుడు ఆయన దగ్గర 2 శాఖలు ఉన్నాయి. దాంతో పాటు ఖచ్చితంగా ఈ ఆర్థిక శాఖను ఆయన మెయింటైన్ చేస్తా ఉన్నారు. దాదాపు ఈ 2.5 సంవత్సరాల్లో కూడా బట్టి విక్రమార్క పైన చాలా ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలు, మరి ముఖ్యంగా అవినీతి ఆరోపణలు, ఆర్థిక పరమైనటువంటి ఆరోపణల నేపథ్యంలోనే తప్పించేటువంటి అవకాశం ఉందా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా మరి అయినప్పటి నుంచి కూడా ఈ 2.5-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆయన పైన చాలా మంది ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా బహిరంగంగానే బట్టి విక్రమార్కకు సంబంధించి ఆరోపణలు చేశారు. ఆర్థిక శాఖలో చాలా కమిషన్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. దాంతో పాటు అయితే ఈ 9 బ్లాక్స్ కావచ్చు, 9 బ్లాక్స్ కు సంబంధించి ఆ వ్యవహారంలో కూడా చాలా సీరియస్ గా అటు అందరూ కూడా అంటే గత 3-4 నెలల క్రితం కూడా కమిషన్ల కోసమే ఈ 9 బ్లాక్స్ విషయంలో పెద్ద గందరగోళంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇదైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నిటినీ కూడా అంటే బట్టి ఈ 2.5 సంవత్సరాల్లో అసలు ఆర్థిక మంత్రిగా ఉండి ఖచ్చితంగా ఏ ఫైల్స్ ఏ అంశాలపైన ఆయన చేశారనేది కూడా పూర్తి స్థాయిలో నివేదిక కూడా మరి పార్టీ పరంగా కానీ అటు రేవంత్ రెడ్డి. ఇలాంటి సందర్భంలోనే స్పీకర్ స్థానం అంటేనే సాధారణంగా మౌనంగా అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలకు తావు లేకుండా ఉండేటువంటి స్థానం. గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి స్పీకర్ గా చేసేటువంటి ఆలోచన కూడా ఒక బలమైనటువంటి కారణం అనుకోవచ్చా ఈయన అనుభవాన్ని?
అంటే ప్రధానంగా బట్టి విక్రమార్కకి అనుభవం ఉంది. ఇప్పుడు గడ్డం ప్రసాద్ కనుక ఆర్థిక శాఖ మంత్రి ఇస్తే సో ఆయన ప్లేస్ లో, ఎందుకంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నుంచి ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఇవ్వాలి, ఎందుకంటే హైదరాబాద్ మొత్తానికి ఒక మంత్రి అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఇస్తారనేది అయితే కొంత చర్చ జరుగుతుంది. దాంతో పాటు ఆ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు, ఇంకా కొంతమంది నేతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సామాజిక వర్గంగా చూస్తే ఇప్పటికే రెడ్డి వర్గం నుంచి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రెడ్డి వర్గం నుంచి తీసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈయన పదవి తప్పించి, బట్టి విక్రమార్క పదవి తప్పించి సో అది గడ్డం ప్రసాద్ కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే స్పీకర్ గా మరి ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే ఖచ్చితంగా ఆయన స్పీకర్ గా మరి బాధ్యతలు అప్పగిస్తే ఖచ్చితంగా మంచిగా పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ బట్టికి ఆ ఉన్నతనం అనేది ఉంటది. ఖచ్చితంగా చాలా సబాబుగా సభ నడిపే అనుభవం ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ స్పీకర్ పదవిని ఆయనకి ఇస్తారు అనేది అయితే కొంత చర్చ జరుగుతుంది. ఈ మొత్తం కూడా అంటే ఈ మొత్తం కేబినెట్ విస్తరణకు సంబంధించి ప్రస్తుతం అయితే ఢిల్లీలో జరుగుతున్నటువంటి మంతనాల మేరకు అందరికి సంబంధించి ఇప్పుడు ఎవరెవరైతే ఈ మంత్రి పదవి గురించి ఆర్జీలు పెట్టుకున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మరి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది ఏఐసిసి. దాంతో పాటు ఇక్కడ ఎవరైతే మరి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పదవులను ఉద్వసించే ప్రధానంగా అంటే చాలా మంది మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, చాలా మంత్రుల మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, వాటన్నిటినీ కూడా బ్యారీలు వేస్తున్నారు. కానీ ఇక్కడ ఆర్థిక శాఖనే ఎందుకు మరి తీసేయాలంటే ప్రధాన కారణం ఈ 2.5 సంవత్సరాల్లో ఆర్థిక మంత్రిగా ఉండి చాలా మరి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బట్టికి ఖచ్చితంగా ఆర్థిక శాఖ తీసేయాలి. దాంతోపాటు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఒక సమగ్ర నివేదికను కూడా మరి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే మరి ఈ పదవి స్పీకర్ కు అంటే ఇప్పుడున్నటువంటి స్పీకర్ కి ఇచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు దాదాపు మీరన్నట్లుగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి స్పీకర్ గా ఉన్నారు. ఆయన కూడా ఆల్మోస్ట్ కేబినెట్ హోదాలో ఉండేటువంటి పదవి, కానీ స్పీకర్ స్థానం నుంచి తప్పించి కేబినెట్ లో తీసుకోవడంలో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఏం తీసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ కు సంబంధించి ఇప్పటికీ మంత్రి లేడు కాబట్టి ఆ ప్లేస్ లో ఖచ్చితంగా ఒక సామాజిక వర్గం నుంచి ఇప్పుడు బట్టి తప్పిస్తే అదే ప్లేస్ లో మాల సామాజిక వర్గం లేకపోతే మాదిగ సామాజిక వర్గం నుంచి ఎవరినో ఒకరిని తీసుకోవాలి. కాబట్టి ఈ మాల సామాజిక వర్గం నుంచి మెయిన్ గా మరి ఆయన ఉన్నారు కాబట్టి సో ఆయన స్పీకర్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి, మధుసూదన్ రెడ్డి కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ రెడ్డి కోటకి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను తీసుకునే అవకాశం లేదు. దాంతో పాటు ఏదైతే స్పీకర్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అంటే ఈ 2.5 సంవత్సరాల్లో కూడా గడ్డం ప్రసాద్ చాలా పటిష్టంగా పనిచేశారు. అంటే రేవంత్ రెడ్డి ఏదైతే ప్లాన్ వేసుకున్నారో అంటే ప్రభుత్వం ముందుకెళ్ళడానికి ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొంత రేవంత్ రెడ్డి కనుసన్నల్లో రేవంత్ రెడ్డి అనుకున్నట్లు ఆయన పనిచేశారు కాబట్టి మరి ఇప్పుడు ఆయనను మరి మంత్రి పదవి ఇచ్చి ఇది చేసే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. అది ఎందుకంటే అన్ని మార్పులు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా ఆర్థిక శాఖగా ఇస్తే కూడా మరి ఇంకా మంచిగా పనిచేస్తారు అనేది ఆయనకున్నటువంటి ఇది ఉంది. ఖచ్చితంగా మరి దీనికి సంబంధించి మరి గడ్డం ప్రసాద్ కి ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇస్తారు. సో ఇప్పుడు స్పీకర్ పదవి మరి ఏదైతే బట్టి విక్రమార్కకు ఇస్తారన్నది అయితే జోరుగా ప్రచారం అయితే నడుస్తుంది. గాంధీ భవన్ వర్గాల్లో అయితే కొంత మరి చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మార్పులు అయితే జూన్ నెలాఖరులో ఉంటాయి. కానీ ఎవరెవరు మంత్రి పదవులు కోల్పోతారు, ఎవరెవరికి కొత్త పదవులు వస్తాయి అనేది మాత్రం కొంత మరి హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనబడుతోంది. మనకున్న సమాచారం మేరకైతే ఖచ్చితంగా గడ్డం ప్రసాద్ కి అయితే మంత్రి పదవి వస్తుంది, ఆర్థిక శాఖను ఇవ్వనున్నారు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి శాఖల్లో మాత్రం మరి మార్పులు ఉంటాయి అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు చెక్ పెట్టబోతున్నారా? రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి ఉద్వాసనకు రంగం సిద్ధమైందా? బట్టికి స్పీకర్ గా బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం చాలా పుష్కలంగా ఉన్నాయి అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. బట్టి పైన వస్తున్నటువంటి ఆర్థిక ఆరోపణలపైన అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్లుగా, ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. హైకమాండ్ క్లియరెన్స్ తోనే సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్లుగా సమాచారం.
వల్లుబట్టి స్థానంలో కేబినెట్ లోకి స్పీకర్ గడ్డం ప్రసాద్ ను తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవలే ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. త్వరలో జరిగేటువంటి తెలంగాణలో మంత్రివర్గానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పుల్లో భారీగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి గడ్డం ప్రసాద్ కు మంత్రివర్గంలో ఛాన్స్ కల్పించేటువంటి అవకాశం, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకొని మరోవైపు సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవలే అవినీతి ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కేబినెట్ నుంచి తప్పించి సభాపతిగా అవకాశం కల్పించేటువంటి ఛాన్స్ కనబడుతుంది. మొత్తం మీద చూడాలి కేబినెట్ విస్తరణలో ఎవరికి చెక్ పెట్టబోతున్నారు, ఎవరిని ఉద్వాసన పలకబోతున్నారు, ఎవరు కేబినెట్ లోకి వెళ్ళబోతున్నారు అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది.